అంజలి, ఈరోజు ఒక చక్కని నీతి పద్యాన్ని ఆలపించబోతున్నాను. నీళ్ళలోని చేప నెరి మాంసమాసెకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మనుజుడా రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. నీళ్ళలోని చేప నెరి మాంసమాసెకు, నీళ్ళలో నివసించేటువంటి చేప నెరి అంటే ఇక్కడ ఇంపైన అంటే తనకి ఇష్టమైనటువంటి, ఇంకా నెరి అంటే వానపాము అని కూడా అర్థం వస్తుంది. వానపాము యొక్క మాంసానికి ఆశపడి గాలమందు చిక్కి కూలినట్లు గాలానికి చిక్కుకొని చనిపోతుంది. అదే విధముగా ఆశ పుట్టి మనుజుడా రీతి చెడిపోవు, అత్యాశకి పోయినటువంటి మానవుడు కూడా ఆ విధముగానే నశించిపోతాడు. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవునికి ఇష్టమైన వాడావో వేమన వినవయ్యా అని వేమన తనను తాను సంబోధించుకుంటూ వేమన శతకాన్ని చెప్పడం జరిగింది. వేమన శతకాన్ని వేమనే రచించారు కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి మానవుడికి అత్యాశ అనేది పనికిరాదని అర్థం. కాబట్టి ఎప్పుడూ కూడా మనం అత్యాశకు పోకూడదు, ఉన్నదానితోనే సంతృప్తి చెందాలనేటువంటి నీతిని తెలియజెప్పడం జరిగింది. ధన్యవాదములు.